చిత్రవీరుడు చనిపోయాడు, ఇంక కురువంశానికి ఫ్యూచర్ లేదు అనే ఆలోచనతో చాలా బాధగా కూర్చుంది సత్యవతి. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇంకా వేరే దారి లేదని అనుకొని భీష్ముడిని పిలిచి అతనితో ఏమందంటే, భీష్మ, నీ అంత గొప్ప వారియర్ ఇంకొక అతను లేడు. నీకు అన్ని ధర్మం న్యాయం అన్ని కరెక్ట్ గా తెలుసు. మీ నాన్న ఎప్పుడు ఈ వంశం మల్టిప్లై అవుతూ ముందుకెళ్లాలని ఎప్పుడు అనుకునేవాడు. ఈ రాజ్యానికి ఒక రాజు ఉండి అతని ప్రజలందరినీ ధర్మంగా చూసుకోవాలి అని అనుకునేవాడు. ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంది. సో నాకు ఇంకో ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. సో విచిత్ర వీరుడు భార్యలిద్దరూ చాలా యంగ్ గా పిల్లలు కనాలనే కోరికతో ఉన్నారు. వాళ్ళతో పిల్లలు గాని ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళు, అలాగే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి రాజవు అని అడిగింది. అప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే, తల్లి, నువ్వు చెప్పింది 100% కరెక్టే, కానీ నేను చాలా పెద్ద ఒట్టేశాను. ఆ ఒట్టు నేను ఎప్పటికీ దాటలేను. ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది నా ధర్మం. కానీ ఇట్లా జరగడం ఫస్ట్ టైం కాదు. ఒక వంశం అంతరించిపోవడం ఫస్ట్ టైం కాదు. ఇలాగే ఒక వంశం అంతరించిపోబోతుంటే ఆ వంశపు ఆడవాళ్ళందరూ కలిసి పండితులు, ఋషుల దగ్గరికి వెళ్లారు. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్పేసరికల్లా ఆ సొల్యూషన్ పాటించి జస్ట్ పిల్లల కోసం, ఏ వ్యామోహాలు లేకుండా జస్ట్ పిల్లల కోసం ఆ సొల్యూషన్ పాటించి వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో మనం ఎవరో ఒక ఋషులను, పండితులను కనుక్కుంటే వాళ్ళు మనకు ఒక దారి చెప్తారు అని అన్నాడు.